హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కర్రీ వచ్చి చిన్న చేపలు, మామిడికాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా కిచెన్‌లో. చిన్న చేపలండి. చాలా రోజుల తర్వాత నాకు దొరికాయి ఇవి. చిన్న చేపలు. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మామిడికాయ, జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ అంతే. ఇంకేం లేదు. దీన్ని నేను మట్టి దాకలో వండుతున్నానండి. మట్టి దాకలో వండితే చిన్న చేపల కూర దాని టేస్టే వేరండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటదండి కర్రీ. ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి. ఇప్పుడు చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా! అది ఒక హాఫ్ ఏసుకోవాలండి. మిగిలిన హాఫ్ నేను తర్వాత మళ్ళీ వేస్తాను. మొత్తం పట్టేస్తదండి జీలకర్ర, వెల్లుల్లిపాయ పేస్టు. హాఫ్ ముందు ఆయిల్‌లో వేయించుకోవాలి. తర్వాత మిగిలింది నేను వాడతాను. ఇదిగోండి చక్కగా ఫ్రై అయిపోయింది కదా! ఇప్పుడు కారం వేసుకుందామండి. నేను కారం వచ్చి 2 చెంచాలు వేస్తున్నాను. ఈ కారం నేను హోమ్ మేడ్ అండి. ఇంట్లో చక్కగా మేము ఆడించుకుంటాం. కారం ఎప్పుడు బయట కొనమండి. అందుకే ఇంత కలర్ ఉంటుంది. ఇదిగోండి చక్కగా కారం వేగిపోయిన తర్వాత చేపలు వేసుకోవాలి. చేపలు చిన్న చేపలండి ఇవి. కలగలుపు చేపలని కూడా అంటారు. ఇవి నిజంగా మామిడికేసి వండితే ఉంటాదండి టేస్టు. చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ కర్రీ మిగిలితే మరుసటి రోజు కూడా వేసుకొని తింటారు మీరు. అంత టేస్ట్ ఉంటుందండి. ఇదిగోండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే మిగిలిన జీలకర్ర పేస్ట్ కూడా నేను ఇప్పుడే వేస్తాను. ఇదిగోండి. ఇది మా బామ్మగారు చేసేవారండి కట్టెల పొయ్యి మీద. నిజంగా ఎంత టేస్ట్ ఉండేదంటే అంత టేస్ట్ ఉండేదండి. నిజంగా వాళ్ళ చేతి వంట గాని, వాళ్ళు చూపించే ప్రేమ గాని, ఇప్పటి కాలం వాళ్ళు ఎవ్వరికీ లేదండి నిజంగా. ఆ రోజులే వేరండి. మళ్ళీ ఆ రోజులకి వెళ్ళడం ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. నిజంగా. 15 మినిట్స్ అలాగుంచేయండి. ఇదిగోండి కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త కొత్తిమీర జల్లుకొని, మూత పెట్టేసి, ఒక్క 5 మినిట్స్ అలా వదిలేయండి. కుండను కదపకండి. మా నానమ్మ గారు అందరికీ కూర్చోబెట్టి తినిపించేవారండి. నిజంగా చాలా టేస్ట్‌గా ఉండేదండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.